హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ ఫిబ్రవరి 8వ తారీఖు 2025వ సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే వ్యాక్సిన్కి సంబంధించి ఒక అప్డేట్ చెప్తాను. అదేవిధంగా ఫ్యామిలీ విజిట్ వీసా వాళ్ళకి ఇక్కడ విఎఫ్ఎస్ హైదరాబాద్లో కానీ మొత్తం ఇండియాలోని విఎఫ్ఎస్లో కొన్ని సమస్యలు జరుగుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇస్తానండి. ముందుగా వ్యాక్సిన్కి సంబంధించి జనవరి 7వ తారీఖు మనకు గాకా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఎవరైతే ఉమ్రా నిమిత్తం ఉమ్రా వీసా తీసుకునే సౌదీ అరేబియాకి వెళ్తూ ఉన్నారో వారికి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ట్రావెల్ చేస్తే వారికి మెనింజైటిస్ వ్యాక్సిన్ కావాలి, 100% వ్యాక్సిన్ కావాలి. అది కూడా ట్రావెలింగ్కి 10 days బిఫోర్ తీసుకోవాలని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది. సో చాలామందికి ఈ విషయం తెలిసి ఉంటుంది. బట్ మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే, ఫిబ్రవరి 6వ తారీఖు ఒక 2 days బిఫోర్, ఒక 2 రోజుల క్రితం అదే గాకా నుంచి మరొక సర్క్యులర్ వచ్చింది. ఈ సర్క్యులర్ ప్రకారం మెనింజైటిస్ వ్యాక్సిన్ అనేది అవసరం లేదు, సస్పెండ్ చేస్తున్నాము, అంటే తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అని చెప్పి గాకా వారు చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉమ్రా వీసా మీద సౌదీ అరేబియాకి వెళ్ళాలి అనుకుంటా ఉన్నారో వారికి వ్యాక్సిన్ అనేది అవసరం లేదు. సో వ్యాక్సిన్ లేకుండానే సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చు. ఉమ్రా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఫ్యామిలీ వీసా వాళ్ళు, రెసిడెన్సీ వాళ్ళు, వర్క్ వీసా వాళ్ళు, టూరిస్ట్ వాళ్ళు, బిజినెస్ వీసా వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి వ్యాక్సిన్ అనేది అవసరం లేదు యాజ్ ఆఫ్ నౌ. సో సస్పెండ్ చేశారు, మళ్ళీ దీన్ని స్టార్ట్ చేస్తారంటే చెప్పలేమండి. సో చూడండి, ఒక 1 monthలోనే ఎంత వేరియేషన్ వచ్చిందో. 1 month బిఫోర్ వ్యాక్సిన్ అని చెప్పి చాలామందికి ఆల్రెడీ విజాలు తీసుకొని, టికెట్లు తీసుకొని ఈ వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు 5,000 రూపాయలు కూడా అమౌంట్ పే చేశారు కొన్ని మెడికల్ సెంటర్లలో. సో 5,000 రూపాయలు మెడికల్ సెంటర్లో పే చేసి సర్టిఫికేట్ తీసుకున్నారు. బట్ ఇప్పుడు అవసరం లేదంటే ఆ డబ్బులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. సో వేస్ట్ ఏం కాదులేండి, ఆ సర్టిఫికేట్ మనకు 3 years వ్యాలిడిటీ ఉంటాయి, కొంతమందికి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ కేస్ మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి రూల్స్ వస్తే ఆ సర్టిఫికేట్ మనకి యూజ్ అవుతుంది. సరేనా? సో మొత్తం మీద మళ్ళీ చెప్తా ఉన్నాను, యాజ్ ఆఫ్ నో ఎవరైతే ఉమ్రా వీసా మీద వెళ్తా ఉన్నారో వారికి ఎలాంటి వ్యాక్సిన్ సర్టిఫికేట్, వ్యాక్సిన్ అనేది అవసరం లేదు. నా COVID-19 అవసరం లేదు, మెనింజైటిస్ అవసరం లేదు, ఎలాంటి వ్యాక్సిన్ కూడా అప్పుడు అవసరం లేదండి. సరేనా? ఇంకా అప్డేట్ విషయానికి వస్తే విఎఫ్ఎస్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో చూడండి, మీరు వెళ్ళి ఒకసారి విఎఫ్ఎస్ తషీర్లో చెక్ చేయండి, ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి. ఎక్కడ కూడా ఫ్యామిలీ విజిట్ వీసాకి సంబంధించి మనం స్లాట్ తీసుకుంటా అంటే అప్లికేషన్ తీసుకుంటా ఉంటే అక్కడ మనకు మల్టిపుల్ ఎంట్రీ రావట్లేదు, ఓన్లీ సింగిల్ ఎంట్రీ వస్తుంది. ఎలాగైతే సౌదీ అరేబియాలో వీసా అప్లికేషన్ మనం అప్లై చేస్తామో అక్కడ సింగిల్ ఎంట్రీ వస్తూ ఉందో, ఇక్కడ కూడా తషీర్లో కూడా సింగిల్ ఎంట్రీ వస్తూ ఉంది. ఇది ఎవరికి సమస్య అంటే, ఆల్రెడీ మల్టిపుల్ ఎంట్రీ వీసా తీసుకొని విఎఫ్ఎస్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారో అలాంటి వారికి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న వీసా 1 year వీసా ఉంటుంది. ఇక్కడ స్లాట్ చూస్తే సింగిల్ ఎంట్రీ వస్తూ ఉంది. సరే, సింగిల్ ఎంట్రీ తీసుకుని విఎఫ్ఎస్కి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉన్నారంటే, ఎవరైతే విజిట్లో వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే హజ్ దగ్గరలో ఉంది. ఈ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా నుంచి ఎక్కువ మంది విజిట్లు వెళ్తూ ఉంటారు. మ్యాక్సిమం వీటిని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నారండి. సో దయచేసి ఎవరైనా ఇలాంటి సమస్యలు ఉంటే డైరెక్ట్ విఎఫ్ఎస్కి వెళ్ళిపోండి, లాంచ్ ఆప్షన్ తీసుకోండి. అక్కడ వాళ్ళైతే మల్టిపుల్ ఎంట్రీకి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. బట్ మనకు ఫైనల్గా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత అది మల్టిపుల్ వస్తుందా, సింగిల్ ఎంట్రీ వస్తుందా అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఉమ్రా వీసాలు యాజ్ ఆఫ్ నో చాలా తక్కువ సంఖ్యలో ఇష్యూ అవుతున్నాయండి. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్రా వీసాకి అప్లై చేస్తే ఏమవుతుందంటే ఒక 6 hours నుంచి ఒక 1 day మనకు వీసా వచ్చేదండి. బట్ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడైతే ఈ టూరిస్ట్ వీసాలపై, తర్వాత ఫ్యామిలీ వీసాలపై ఈ ఆంక్షలు వస్తున్నాయో చాలామంది ఉమ్రా వీసా తీసుకుంటా ఉన్నారు. సో దయచేసి ఉమ్రా వాళ్ళు ఎవరైతే ఉమ్రా వీసా తీసుకుని సౌదీ అరేబియాకి ప్లాన్ చేస్తూ ఉన్నారో కొంచెం ముందుగానే ఎర్లీగానే వీసా తీసుకోండి. ఇప్పుడు కొన్నిసార్లు 3 రోజులకు వీసా వస్తుంది, కొన్ని సందర్భాల్లో 5 days కూడా టైం పడుతూ ఉందండి. కాబట్టి ముందుగానే ఉమ్రా వీసా తీసుకొని ఫ్లైట్ టికెట్ అవి తీసుకొని రెడీగా ఉండండి. ఇక్కడ ఉమ్రా వీసా వ్యాలిడిటీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే April 27 వరకు ఉంటుంది. బట్ April 20లోగా రిటర్న్ వచ్చే విధంగా ప్లాన్ చేయండి. ఎందుకంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఇయర్ కూడా అంతే కొంచెం ఎర్లీగానే ఇండియా కావాలని చెప్పి అప్డేట్ వచ్చింది. కాబట్టి అందులో ఉన్న వ్యాలిడిటీ కంటే ఒక 4-5 days ముందుగానే ఇండియాకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. సరేనా? ఇది ఇవాళ అప్డేట్ అంటే మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.